కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తరపున మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనరసింహ సంగారెడ్డిలో ప్రచారం చేశారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం ముందుందని మంత్రులు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బీఆర్ఎస్ బీజేపీతో దోస్తీ కట్టిందని ఆరోపించారు. 14 నెలల్లో 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ అయిపోగానే మిగిలిన ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి దూసుకుపోతున్నారు. మనము కాంగ్రెస్ పార్టీ తరఫున నరేందర్ అన్నది క్యాండిడేట్ గా డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఆయన చూస్తే చాలా సాదాసీదాగా ఉన్నాడు. మరి కష్టపడి కింది స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మన అవసరాలు, మన కావలసిన మరి ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పకుండానే గ్రహించగలిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. చాలా నిమ్మదస్తుడు. మరి ఎటువంటి ఆవేశము, అటువంటి కోపం కూడా అతనిలో కనపడని ముఖం చూస్తేనే అర్థమవుతా ఉంది. అటువంటి మనిషిని మనము ఈరోజు పోటీలో నిలబెట్టాము. ఆయనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మరి చాలా పెద్దది. కాబట్టి ఆయనను ఓడించడం అనేది ఎదుటి వ్యక్తికి అంత ఈజీ కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి మరి ఇక్కడ 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేయాలని చెప్పేసి మరి ఇంతకు ముందుకే పెద్దలు మరి మంత్రి వర్యులు చాలా అద్భుతంగా చెప్పి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఎలా ఉంది, మన ప్రత్యర్థి బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఉద్యోగ రూపకల్పన కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, మరి చాలా అద్భుతంగా ముందుకు సాగుతున్న ఈ పరిస్థితులు మనం చెప్పగలగాలి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది. జనరల్లీ రూలింగ్ లో ఉన్న పార్టీకి వ్యతిరేకం అంటారు. బట్ ఇవాళ మన అదృష్టం ఏంటంటే 14 నెలల తర్వాత కూడా మరి చెక్కు చెదరకుండా మన గ్రాఫ్ ఇంకా ముందుకు సాగిపోతున్నది. నెక్స్ట్ అభ్యర్థి విషయానికి వచ్చినా కూడా మన పోటీదారుడి కంటే ఏ రకంగా ఇది ఒక విద్యావేత్త మరియు పారిశ్రామికవేత్త. పట్టభద్రుల ఎమ్మెల్సీకి మరి ఒక విద్యావేత్తను ఎన్నుకుందామా, ఒక పారిశ్రామికవేత్తను